నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుల లెక్కల్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటంపై చర్చలు జరుగుతున్నాయి. ఎంపీ స్థానాల సర్దుబాట్లపైన చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో బీజేపీ సొంతంగా పోటీకి కూడా సిద్ధమవుతుంది. అందులో భాగంగా నర్సాపురం స్థానం నుంచి పురంధేశ్వరి చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీతో పొత్తు చర్చలు చేస్తూనే బీజేపీ సొంతంగా పోటీకి సిద్ధమవుతుంది. సీట్లు పొత్తుపై ద్విముఖ వ్యూహం అమలు చేస్తుంది. పరోక్షంగా టీడీపీపై ఒత్తిడి పెంచుతుంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో చర్చల సమయంలోనే ప్రధానంగా ఎంపీ స్థానాలపైనే చర్చించారు. బీజేపీ 8 స్థానాలు ఇవ్వాలని కోరుతోంది. చంద్రబాబు 6 స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీకి కేటాయించే సీట్లలో నరసాపురం పార్లమెంట్ స్థానం ఉంది. బీజేపీ నుంచి తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామరాజు పేరు ఇప్పటి వరకు రేసులో ఉంది. తాజాగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ ప్రతిపాదించిన పేర్లలో నరసాపురం నుంచి మరో పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించారు. దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పేరును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇప్పటికే చర్చలు చేసినట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది. పొత్తు కుదిరితే రఘురామ బీజేపీ నుంచి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. పొత్తు లేకపోతే బీజేపీ ఒంటరి బరిలోకి దిగితే శ్యామలాదేవి ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. పొత్తు లేకపోతే రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మరో ఆసక్తికర అంశం. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ చర్చల్లో పొత్తుపై తుది నిర్ణయం ఆధారంగా అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.